ఆ తర్వాత కాయ్ తండ్రి ఆ పేపర్ పై సైన్ చేస్తారు. అక్కడ ఉన్నవాళ్లంతా అలా చూస్తూ ఉండిపోతారు. కాయ్ మాత్రం చాలా ప్రేమగా సియాను చూస్తుంటాడు. మరోవైపు మనం సోయాను చూస్తాము. ఆమె తన డబ్బును ఉపయోగించి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ను హైర్ చేస్తుంది. సియాను ఖతం చేయడం కోసం ఆ కిల్లర్ చేతిలో సియా ఫోటోను పెడుతుంది. ఇక ఇంకోవైపు కాయ్ సియాను కారులో ఇంటి దగ్గర దించడానికి వెళుతున్నప్పుడు ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సియా తనకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ సహాయం చేస్తోందంటే బహుశా తను కూడా నన్ను ఇష్టపడుతోందేమో అని అనుకుంటాడు. అందుకే అతను కూడా తన మనసులోని మాటను ఆమెకు చెప్పబోతుంటాడు. కాని సరిగ్గా అదే సమయంలో ఆ ప్రొఫెషనల్ కిల్లర్ వీరిపై గన్తో షూట్ చేస్తాడు. కార్ రన్నింగ్లో ఉండటం వల్ల అతని మొదటి బుల్లెట్ మిస్ అవుతుంది. దీనితో వీరిని ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. కాయ్ వెంటనే సియాను కాపాడటానికి కవర్ చేస్తాడు. అప్పుడే సియా తన పవర్స్ ని యూజ్ చేసి ఆ కిల్లర్ ఎక్కడున్నాడో కనిపెడుతుంది. ఆమె వెంటనే కాయ్ను కొన్ని కాయిన్స్ అడుగుతుంది. ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావ్ అని కాయ్ అడుగుతాడు. కొద్దిసేపు వెయిట్ చెయ్యమని ఆమె అతనికి చెబుతుంది. అంతలోనే ఆ కిల్లర్ తన రెండో బుల్లెట్ను రిలీజ్ చేస్తాడు. ఆ బుల్లెట్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆమె తన పవర్స్ ని యూజ్ చేస్తూ కాయిన్ను ఎంత వేగంగా విసురుతుందంటే అది ఆ బుల్లెట్ స్పీడును ఆపేస్తుంది. ఇది ఊహించని విధంగా జరుగుతుంది. కాయ్ అయితే పూర్తిగా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే అతను ఇలాంటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. అటు కిల్లర్కు కూడా తాను ఎదుర్కొంటున్నది సామాన్యమైన అమ్మాయి కాదని అర్థమైపోతుంది. అందుకే ఆమె కోలుకునే లోపే తన నెక్స్ట్ బుల్లెట్ను కూడా వెంటనే ఫైర్ చేస్తాడు. కానీ సియా కూడా తక్కువదేం కాదు. తన దగ్గర ఉన్న గోల్డెన్ ఐ పవర్స్ ని ఉపయోగించి ఆమె వెంటనే కాయ్ బెల్ట్ను లాక్కుని దాన్ని ఒక గులేర్ లాగా యూజ్ చేస్తుంది. అందులో కాయిన్ పెట్టి ఆ ప్రొఫెషనల్ కిల్లర్ పై ఎంత బలంగా దాడి చేస్తుందంటే అతను కనీసం బుల్లెట్ కూడా ఫైర్ చేయలేకపోతాడు. అతని చేతులు కూడా చాలా ఘోరంగా డామేజ్ అవుతాయి. దీంతో అతను మరోసారి ప్రయత్నించలేడు. అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. ఆ తరువాత కిల్లర్ వెళ్లిపోయాడని సియా కాయ్కి చెబుతుంది. కాయ్ మాట్లాడుతూ, ఇంత దూరం నుండి అది చీకట్లో కిల్లర్ ఎక్కడున్నాడో నీకెలా తెలిసింది? ఇవన్నీ నువ్వు ఎలా చేశావు అని అడుగుతాడు. సియా అలా జరిగిపోయింది అంతే అని చెప్పి అతని బెల్ట్ను అతనికి తిరిగి ఇచ్చేస్తుంది. అప్పుడే ఆమెకు లింగ్ నుండి కాల్ వస్తుంది. ఎందుకంటే అతనికి కూడా షూటర్ గురించి తెలిసిపోతుంది. అందుకే అతను నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. దానికి ఆమె తాను సిట్యుయేషన్ని హ్యాండిల్ చేశానని ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతుంది. ఆమె మాటలు విని అతను రిలాక్స్ అవుతాడు. కాని అదే సమయంలో తన మనుషులను పిలిచి ఆ కిల్లర్ను పట్టుకోమని చెబుతాడు. అది ప్రాణాలతో పట్టుకోమంటాడు. ఎందుకంటే ఆ కిల్లర్ వెనుక ఉండి ఇదంతా చేయించింది ఎవరో తెలుసుకుని తన చేతులతోనే శిక్షించాలనుకుంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను తన పవర్స్ ని యూజ్ చేసి ఆ కిల్లర్ ఉన్న చోటుని కనిపెడతాడు. కానీ ఆ కిల్లర్ ఎంత మొండివాడంటే సియాని చంపమన్న వారి పేరు అసలు చెప్పడు. కానీ లింగ్ దగ్గర తనదైన పద్ధతులుంటాయి. అతనికి ముందే ఆ ఇద్దరు అమ్మాయిలపై అనుమానం ఉంటుంది. అందుకే అతను సోయా మరియు తన ఫియాన్సే ఇద్దరి పేర్లను ఎత్తుతాడు. ఆ కిల్లర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇందులో ఆ ఇద్దరు అమ్మాయిల హస్తముందని లింగ్ అర్థం చేసుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 24 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.